సింహరాశి వారికి ఆగస్టు 9వ తేదీ ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తితో ఈరోజు మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకోబోతున్నామండి. గత కొన్ని రోజులుగా మీరు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ దానికి సమాధానం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండవచ్చు కదండి. కొంతమందికి ఆగిపోయినటువంటి పని ఎప్పుడు ముందుకు కదులుతుందో అర్థం కాకపోవచ్చు, మరి కొంతమందికి అయితే ఒక వ్యక్తి విషయంలో స్పష్టత లేకపోవచ్చు, ఇంకొందరికి కుటుంబంలో జరుగుతున్న ఒక విషయం గురించి మనసులో ఆందోళన కూడా ఉండవచ్చు. అయితే ఈరోజు ఉదయం నుండి ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు మీ ముందుకు రావడం కూడా ప్రారంభమవుతాయండి. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ జీవితంలోకి వచ్చే సమాచారం అంతా ఒకే విధంగా ఉండదండి. కొన్ని విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని విషయాలు ఒక్క క్షణం ఆలోచనలో పడేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈరోజు ఏ వార్త వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించడం చాలా మంచిదండి. ఇక ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ మనసులో ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయం తిరుగుతూ ఉంటుంది. మీరు చేయాల్సిన పని గురించి కావచ్చు, ఎవరైనా కలవాల్సి ఉండవచ్చు, లేదా గతంలో మీరు మాట్లాడిన ఒక వ్యక్తి నుండి సమాధానం రావాల్సి కూడా ఉండవచ్చు అనమాట. ఉదయం సమయం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ రోజంతా అలాగే ఉండకపోవచ్చు. ఉదయం సమయంలోనే ఒక చిన్న సమాచారం మీకు అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, సందేశం కావచ్చు, లేదా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా అందే సమాచారం కూడా అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి రాశి వారికి ఉదయం సమయం కొంత ముఖ్యమైనదిగా మారవచ్చు. ఒక అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఒక స్త్రీ ద్వారా జరగబోయే పరిణామం అండి. యొక్క రాశి వారికి ఒక స్త్రీ నుంచి వచ్చే సమాచారం, ఫోన్ కాల్, సందేశం లేదా ప్రత్యక్షంగా జరిగే సంభాషణ చాలా ముఖ్యమైనటువంటి మలుపుగా మారే అవకాశం కూడా ఉంది. ఆ స్త్రీ మీకు ఇప్పటికే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అవ్వచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చండి. ఒక స్త్రీ నుంచి ఫోన్ కాల్ వస్తే లేదా ఒక స్త్రీ మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆమె మాటలను పూర్తిగా వినకుండా మధ్యలోనే నిర్ణయం తీసుకోవద్దండి. ఇక ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఉంది. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ప్రతి ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీకు చెడు చేస్తారని అర్థం కాదండి. కానీ ఈరోజు మీకు అలాంటి వ్యక్తులతో ఏదైనా మాట, డబ్బు వ్యవహారం, పని సంబంధమైన చర్చ, కుటుంబ విషయం లేదా వ్యక్తిగత విషయం ఎదురైతే తొందరపడి స్పందించకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారితీసే పరిస్థితి కూడా రావచ్చు. మీరు చెప్పిన మాటను ఆ వ్యక్తి మరో విధంగా అర్థం కూడా చేసుకోవచ్చు, లేదా ఆ వ్యక్తి చెప్పిన మాటను మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ముఖ్యంగా కోపంలో మాట్లాడితే విషయం పెద్దదిగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో ఇప్పటికే ఉన్నట్లయితే ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరైన వారైతే కూడా కోపంతో మాట్లాడకుండా ఉండండి. ఒకవేళ మీకు ఆ వ్యక్తిపై ఇప్పటికే అనుమానం ఉంటే వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం తీసుకొని పరిస్థితిని గమనించాలి ముందుగా. ఇక ఈ యొక్క ఆదివారం రోజు ఆగస్టు 9 ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక స్త్రీ ద్వారా వచ్చే విషయం ప్రత్యేకమైన ప్రాధాన్యతను పొందే అవకాశం ఉంది. ఈ ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మాటల్లో జాగ్రత్త. ఇక ఈ యొక్క రాశి వారికి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలని, తమ మాటకు విలువ ఉండాలని కోరుకుంటూ ఉంటారండి. ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు ఈ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మే స్వభావం అయితే ఉంటుందండి. అలాగే తమను నమ్మిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా అండగా నిలబడే మనస్తత్వం ఈ యొక్క రాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి గౌరవం అనేది చాలా ఎక్కువ, అంటే ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా తమను అవమానించినా, తమ మాటను లెక్క చేయకపోయినా బయటకు పెద్దగా స్పందించకుండా లోపల మాత్రం ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారండి. అందుకే ఈరోజు ఎవరైనా మీతో కాస్త కఠినంగా మాట్లాడినా వెంటనే కోపానికి వెళ్లకుండా ఒకసారి ఆలోచించి సమాధానం ఇవ్వడం చాలా మంచిదండి. ఇక ఈ ఆగస్టు 9 ఆదివారం రోజు యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభరంగులు బంగారు రంగు, లేత పసుపు రంగు ఎంతో శుభప్రదంగా ఉండవచ్చు. ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ రంగులకు దగ్గరగా ఉండే వస్త్రాలను ధరించడం లేదా ఈ రంగుని ఏదైనా రూపంలో ఉపయోగించుకోవడం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సూచికగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా ఉదయం దేవుడిని ప్రార్థించిన తర్వాత బంగారు లేదా పసుపు రంగును చూసి మీ రోజు ప్రారంభించడం మంచిదిగా భావించవచ్చు. అయితే రంగు మాత్రమే మీ అదృష్టాన్ని నిర్ణయించదండి.
మీ ప్రయత్నం, మీ నిర్ణయం, మీ క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమైనదని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 1 మరియు 5 అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిషపరంగా భావించవచ్చు. ముఖ్యమైన పని ప్రారంభించే సమయంలో లేదా సంఖ్యను ఎంచుకోవాల్సిన సందర్భాల్లో ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా కూడా అనిపించవచ్చు. తూర్పు దిశ వైపు చేసే ప్రయాణం ఈ యొక్క రాశి వారికి ఎంతో శుభప్రదంగా భావించవచ్చు. ముఖ్యమైన పని కోసం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి పనుల కోసం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని కలవడానికి ప్రయాణం చేయాల్సి వస్తే తూర్పు దిశకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక దూర ప్రయాణం చేసేవారు బయలుదేరే ముందు వాహనాన్ని ఒకసారి పరిశీలించుకోవడం కూడా చాలా మంచిది. ఇంధనం, టైర్లు, బ్రేకులు, అవసరమైన పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ కూడా ధరించాలి. అలాగే మీరు ఎవరినైనా కలవడానికి ప్రయాణిస్తున్నట్లయితే కనుక ఆ వ్యక్తితో ముందుగానే సమయాన్ని నిర్ధారించుకోవడం మంచిది. చివరి నిమిషంలో మార్పులు రావడం వల్ల మీకు అనవసరమైన ఒత్తిడి కూడా కలిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఆరోగ్య సమస్య ఉంటే కనుక ఏది పెద్దగా కనిపించడం లేదండి. అంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు మధ్య మధ్యలో కొద్దిసేపు నడవడం, శరీరాన్ని కదిలించడం మంచిది. అంటే ఏదైనా సరే ఒకటే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం శరీరాన్ని కదిలించడం మంచిదన్నమాట. రాత్రి సమయానికి వీలైనంత వరకు సమయానికి నిద్రపోవడం కూడా ప్రయత్నించండి. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే జ్యోతిష సూచనలపై మాత్రమే ఆధారపడకుండా వైద్యుల సలహాను పాటించడం చాలా ముఖ్యం. అకస్మాత్తుగా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం కూడా తీసుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉందండి. ఉద్యోగం చేస్తున్న వారికి గతంలో పెండింగ్లో ఉన్న ఒక పని మళ్ళీ కదిలే అవకాశం కూడా ఉంది. మీ ప్రతిభను గుర్తించే అవకాశం కూడా రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను స్పష్టంగా, గౌరవంగా చెప్పడం వల్ల ఫలితం అయితే పొందవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడడం లేదా గతంలో మాట్లాడిన వ్యక్తి మళ్ళీ సంప్రదింపులు రావడం కూడా జరగవచ్చు. అయితే వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళడం మంచిది. ఇక ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపించవచ్చు. రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. అయితే డబ్బు చేతికి వచ్చిన వెంటనే అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ఈ యొక్క రాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రంగాలు వచ్చేసి కొన్ని విషయాల్లో మాత్రం ఈ యొక్క రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసరమైనటువంటి వాదనలకు, తొందరపాటు నిర్ణయాలు, అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం, ఇతరుల మాటలను పూర్తిగా నమ్మడం, కోపంతో మాట్లాడడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా వెంటనే సమాధానం ఇవ్వకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులతో చిన్న మాట పెద్ద గొడవగా మారకుండా కూడా చూసుకోండి. ఉద్యోగ ప్రదేశంలో మీ సహోద్యోగులతో మాటల విషయంలో జాగ్రత్త కూడా అవసరమండి. మీరు సరదాగా చెప్పిన మాటను కూడా మరొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మీ వ్యక్తిగత విషయాలను కార్యాలయంలో ఎక్కువగా పంచుకోకుండా ఉండడం కూడా చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి ఇక్కడ ఒక స్పష్టంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆర్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ప్రతి ఒక్క వ్యక్తి మీకు చెడు చేస్తారని అర్థం కాదండి. మీ కుటుంబంలోను, స్నేహితుల్లోను, బంధువుల్లోను, ఉద్యోగ ప్రదేశంలోను ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు ఉండవచ్చు. కానీ ఈరోజు మీ ఆ వ్యక్తులతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు తొందరపడకుండా, నిర్ణయం తీసుకోకుండా వారి మాటలను పూర్తిగా విని పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే స్పందించడం మంచిదని ఈ జ్యోతిష సూచన కూడా చెప్తుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి గౌరవం, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది. ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడితే వెంటనే స్పందించే స్వభావం కొంతమందిలో ఉంటుంది. ఇదే సమయంలో మీరు ఒక చిన్న పరీక్షగా కూడా మారవచ్చు. ముఖ్యంగా ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు మీరు చెప్పిన మాటను వారు మరో విధంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండవచ్చండి. ఇప్పుడే నిర్ణయం చెప్పాలి, ఇప్పుడే డబ్బు పంపాలి, ఇప్పుడే ఒక పని చేయాలి అని ఎవరైనా ఒత్తిడి చేస్తే మరింత జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ వ్యక్తిపై ఎంత నమ్మకం ఉన్నా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు విషయాన్ని పరిశీలించడం కూడా చాలా మంచిదన్నమాట. ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటారు కదా కొంతమంది, వెంటనే రావాలి, వెంటనే తీసుకురావాలని. అటువంటి వ్యక్తులు మీకు తారసపడితే జాగ్రత్తగా, అంటే దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక ఈరోజు చేసుకోవాల్సినటువంటి పూజలు వచ్చేసి వీలైతే సూర్యోదయ సమయంలో, అంటే ఉదయం ఇప్పుడు లేస్తుంటారు కదా, తూర్పు దిశకు ఎదురుగా నిలబడి తూర్పు దిక్కున సూర్యభగవానికి నీరు అర్పించండి. చిన్న రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని 2 చేతులతో సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తూ మీ మనసులో కోరికను ప్రార్థించండి. ఇక మీరు శ్రీ రామచంద్ర స్వామిని స్మరించడం ఈ యొక్క రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. శ్రీరాముడి ఆరాధన కూడా ధర్మబద్ధంగా జీవించే శక్తి, సహనం, కుటుంబంపై బాధ్యత, కష్టాలను ఎదుర్కొనే మనోధైర్యం పెరగాలని కూడా ప్రార్థించవచ్చండి. అలాగే వీలైతే కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఎర్రటి పుష్పాలు సమర్పించవచ్చు. బెల్లం లేదా అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి భక్తితో హనుమంతుడిని కూడా స్మరించవచ్చు. అలాగే
బెల్లం, గోధుమలు, పండ్లు, పసుపు లేదా అవసరమైన ఆహార పదార్థాలను సామర్థ్యానికి తగ్గట్లుగా దానం కూడా చేయవచ్చండి. ఎంత పెద్ద దానం చేశామనేది ముఖ్యం కాదు. మీకు సాధ్యమైనంత మేరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నిజమైన అవసరం ఉన్న వ్యక్తికి సహాయం చేయడం ముఖ్యమైనటువంటి విషయమని గుర్తుపెట్టుకోండి. గోమాత సేవ కూడా తప్పకుండా చేసుకోండి. ఇంకా ఏవైనా సరే అంటే మనం ఒకరిని బాధ పెట్టకుండా ఉండడమే అసలైనటువంటి మన కర్తవ్యం అని గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్